హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సోనిక. వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి. పార్ట్ 1లో కలర్ అంటే ఏంటి, కలర్ వీల్ అంటే ఏంటి, కలర్ వీల్లో మనకి ఏమేమి కలర్స్ ఉంటాయి అన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. సో ఇవాళ వీడియోలో కలర్స్ ఎలా క్రియేట్ చేయాలో అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం కలర్ థియరీ గురించి తెలుసుకుందాం. కలర్ థియరీలో మనకి 4 టర్మ్స్ అనేవి ఉంటాయి. అవి హ్యూ, క్రోమా, వాల్యూ అండ్ సాచురేషన్. హ్యూ అంటే ప్యూర్ కలర్ అని అర్థం. అంటే ఎగ్జాంపుల్ మన కలర్ వీల్లో ఉన్న కలర్స్ అన్ని కూడా హ్యూస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ క్రోమా. క్రోమా అంటే ప్యూరిటీ ఆఫ్ కలర్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ రెడ్ అనేది ప్యూర్ కలర్, బ్రిక్ రెడ్ అనేది ప్యూరిటీ ఆఫ్ కలర్ అంటే క్రోమా. అండ్ నావీ బ్లూ అండ్ బ్లూ కూడా చూసుకుంటే నావీ బ్లూ అనేది ప్యూరిటీ ఆఫ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. వాల్యూ అంటే కలర్ యొక్క డార్క్నెస్ మరియు లైట్నెస్ని తెలిపేది. నెక్స్ట్ వన్ ఈజ్ సాచురేషన్. సాచురేషన్ అంటే కలర్ యొక్క కండిషన్. అంటే ఇది ఎలా రిఫర్ చేస్తారు అంటే స్ట్రాంగర్ వీక్ కలర్స్ని రిఫర్ చేస్తుంది. ఇక్కడ మ్యాప్లో చూస్తే హ్యూ కలర్స్ అని మన సైడ్ ఉంది. అంటే కలర్ వీల్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా ప్యూర్ కలర్స్, వాటిని హ్యూస్ అంటారు. నెక్స్ట్ సాచురేషన్ అంటే స్ట్రాంగర్ వీక్ కలర్స్. అంటే స్ట్రాంగ్ వచ్చేసి ఇక్కడ రెడ్ అండ్ వీక్ వచ్చేసి గ్రే కలర్. వాల్యూ చూస్తే వాల్యూ అంటే ఏంటి, కలర్ యొక్క డార్క్నెస్ని లైట్నెస్ని తెలిపేది. ఇక్కడ మనకు డార్క్నెస్ టు లైట్నెస్ అనేది చార్ట్లో చూపించారు. ఇప్పుడు మనం కలర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కలర్స్ని 3 విధాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి టింట్స్, 2 టోన్స్, 3 షేడ్స్. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. టింట్స్ కోసం నేను ఫ్లవర్ పెటల్స్ అనేవి డ్రా చేసుకుంటున్నానండి. షేడ్స్ కోసం అండ్ టోన్స్ కోసం కూడా కలర్ ఫిల్ చేయడానికి మెజెండా కలర్ తీసుకొని ఆ కలర్కి వైట్ అనేది మనం అప్లై చేస్తాం. హ్యూ అంటే ప్యూర్ కలర్ అని అర్థం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ప్యాలెట్ తీసుకొని మనం ఏదైతే కలర్ యూజ్ చేస్తున్నామో, అంటే మనం ప్రజెంట్ మెజెండా యూజ్ చేస్తున్నాం కదా, అది తీసుకొని ఫస్ట్ ప్యూర్ కలర్ అనేది ఫిల్ చేయాలి. మనం దీన్ని స్పేస్లో చేసుకోవచ్చు, ఫిల్లింగ్ అనేది ఎట్లయినా చేసుకోవచ్చు అండి టింట్ షేడ్స్ కోసం. సో నేను ఎగ్జాంపుల్ కోసం పెటల్లో ఫిల్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వైట్ అనేది మిక్స్ చేస్తే వచ్చిన కలరు. నెక్స్ట్ ఇంకా పర్సంటేజ్ మనం పెంచుకుంటే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుద్ది. సో టింట్ షేడ్ వచ్చేసి లైట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూస్తే షేడ్స్లో మనం బ్లాక్ కలర్ అనేది అప్లై చేస్తాం. అంటే ప్యూర్ కలర్కి బ్లాక్ కలర్ అనేది మిక్స్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఇక ప్యూర్ కలర్ తర్వాత బ్లాక్ కలర్ కలిపితే మనకి డార్క్ అవుతూ వస్తుంది అన్నమాట. సో అది మెల్లమెల్లగా చాలా డార్క్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ టోన్స్ చూద్దాం. టోన్స్లో కూడా ఫస్ట్ మనం ప్యూర్ కలర్ అప్లై చేసి దానికి గ్రే కలర్ అనేది అప్లై చేస్తాం. గ్రే కలర్ అనేది మిక్స్ చేస్తాం. సో ఇది మీడియం లైట్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ అనేవి యూజ్ చేస్తున్నాం. గ్రే అంటే టోన్స్ వస్తాయి, బ్లాక్ యూజ్ చేస్తే షేడ్స్ వస్తాయి, అండ్ వైట్ యూజ్ చేస్తే టింట్స్ వస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. పిక్చర్స్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. 2 పిక్చర్స్ కూడా చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కలర్ కాంబినేషన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనం ఒక డ్రెస్ డిజైన్ చేయాలంటే కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. సో చూసేద్దాం రండి. కలర్ కాంబినేషన్స్ అనేవి క్రియేట్ చేయాలంటే మనకి ముందు కలర్ స్కీమ్స్ అనేవి తెలియాలి. అవి ఏంటంటే ఇక్కడ మనం 6 చూడొచ్చు. 1 మోనోక్రోమాటిక్, 2 అనలాగస్, 3 కాంప్లిమెంటరీ, 4 స్ప్లిట్ కాంప్లిమెంటరీ, 5 ట్రయాడిక్, 6 టెట్రాడిక్. సో ఇవి ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో కూడా చూసేద్దామా. ఇక్కడ నేను మోనోక్రోమాటిక్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నానండి. నేను మోనోక్రోమాటిక్ కోసం బ్రిక్స్ అనేవి డ్రా చేసుకున్నాను. మోనోక్రోమాటిక్ ఈజ్ నథింగ్ బట్ టింట్స్ అండ్ షేడ్స్ అని చెప్పొచ్చు. అంటే ఒక కలర్ యొక్క ప్యూర్ కలర్ యొక్క డార్క్ షేడ్స్ లేదా లైట్ షేడ్స్ని చూపిస్తుంది మోనోక్రోమాటిక్ అనేది. సో నేను ఇక్కడ బ్లూ కలర్ అనేది తీసుకున్నాను అండి. సో ఫస్ట్ ప్యూర్ కలర్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకొని నేను ఇక్కడ టింట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను అండి. సో బ్లూ కలర్కి వైట్ అనేది మిక్స్ చేస్తున్నా.
1 by 1 అలా ఫిల్ చేస్తున్నాను అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ అనేది షేడ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, లైట్ షేడ్లోకి చేంజ్ అవుతుంది. సో డార్క్ టు లైట్ అనమాట. సో దీన్ని మోనోక్రోమాటిక్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ వచ్చేసి అనలాగస్. అనలాగస్ అంటే సైడ్ బై సైడ్ కలర్స్ అని చెప్పొచ్చు. ఒక కలర్ వీల్లో సైడ్ బై సైడ్ 3 కలర్స్ని మనం అనలాగస్ అంటాం. అంటే కలర్ వీల్లోని ఏ కలర్స్ అయినా సరే సైడ్ బై సైడ్ 3 కలర్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను గ్రీన్ అండ్ ఎల్లోయిష్ గ్రీన్ అండ్ ఎల్లో యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్యాన్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను అండి. కలర్ అనేది ఫిల్ చేయడానికి మనం యూజ్ చేసే కలర్స్ గ్రీన్, ఎల్లోయిష్ గ్రీన్ అండ్ ఎల్లో. సో 1 by 1 ఫిల్ చేసుకుందాం. ఫస్ట్ ఎల్లో కలర్ అనేది ఫిల్ చేస్తున్నా అండి. నెక్స్ట్ ఎల్లోయిష్ గ్రీన్ అనేది ఫిల్ చేస్తున్నా. అండ్ దెన్ గ్రీన్ అనేది ఫిల్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ద అనలాగస్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ కలర్స్ అనేవి చూద్దాం. కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఆపోజిట్ కలర్స్ అని అంటాం. అంటే కలర్ వీల్లో ఆపోజిట్ కలర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఎల్లోకి ఆపోజిట్ వైలెట్, బ్లూకి ఆరెంజ్, గ్రీన్కి రెడ్. సో ఆపోజిట్ కలర్స్ అంటే మనం ఇప్పుడు అనేది కాంట్రాస్ట్ కలర్స్ అని చెప్పి అంటాం కదా. సో అలా అనమాట. సో ఇక్కడ నేను ఎల్లో అండ్ వైలెట్ అనేది తీసుకున్నాను అండి. సో దానికోసం నేను ఇలా ప్యాటర్న్ గీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లోతో ఫిల్ చేసి లోపల హార్ట్ సింబల్ వచ్చేసి వైలెట్తో ఫిల్ చేశాను. సో దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ. ఇప్పుడు మనం స్ప్లిట్ కాంప్లిమెంటరీ గురించి తెలుసుకుందాం. స్ప్లిట్ కాంప్లిమెంటరీ అంటే కలర్ వీల్లోని ఆపోజిట్ కలర్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వైలెట్కి ఎల్లో ఆపోజిట్ కలర్, బట్ ఎల్లోకి అటు ఇటు ఉన్న కలర్స్ని మనం స్ప్లిట్ కాంప్లిమెంటరీ అంటాం అన్నమాట. సో వైలెట్కి ఎల్లోయిష్ గ్రీన్ అండ్ ఎల్లో ఆరెంజ్ అనేది స్ప్లిట్ కాంప్లిమెంటరీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్ వచ్చేసి ఆపోజిట్లో ఉన్న గ్రీన్ అటు ఇటు ఉన్న బ్లూయిష్ గ్రీన్ ప్లస్ ఎల్లోయిష్ గ్రీన్ అనేది స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ అనమాట. అలాగే ఆరెంజ్కి బ్లూయిష్ వైలెట్ అనేది స్ప్లిట్ కాంప్లిమెంటరీ. సో నేను ఇక్కడ హార్ట్ సింబల్ డ్రా చేసుకుని చిన్న డిజైన్ పెట్టుకున్నా అండి. సో కలర్ ఫిల్లింగ్ కోసం. సో ఫస్ట్ నేను రెడ్కి ఆపోజిట్లో ఉన్నది ఏంటి, ఎల్లోయిష్ గ్రీన్ ప్లస్ బ్లూయిష్ గ్రీన్ అనమాట. సో 1 by 1 కలర్ ఫిల్లింగ్ అనేది చేస్తుంది. ఫస్ట్ ఎల్లోయిష్ గ్రీన్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూయిష్ గ్రీన్ ఫిల్ చేసుకున్నా. ఇప్పుడు రెడ్ కలర్ అనేది ఫిల్ చేసుకుంటున్నా. సో దిస్ ఈస్ ద స్ప్లిట్ కాంప్లిమెంటరీ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం ట్రయాడిక్ స్కీమ్ చూద్దాం. కలర్ వీల్లోని ట్రయాంగిల్ షేప్లో ఉన్న కలర్స్ని ఏవైనా మనం పిక్ చేసుకుంటే వాటిని ట్రయాడిక్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఎల్లో, బ్లూ అండ్ రెడ్, వైలెట్, గ్రీన్ అండ్ ఆరెంజ్. సో ఇవి ట్రయాడిక్ కలర్స్ కింద వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను ట్రయాడిక్ కలర్స్ కోసం ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకుంటున్నానండి కలర్ ఫిల్లింగ్ కోసం. సో రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ అనేవి నేను దీనికి యూజ్ చేస్తానండి. ఫస్ట్ రెడ్ ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లూ కలర్ ఫిల్ చేశాను. అండ్ దెన్ ఎల్లో కలర్ అనేది ఫిల్ చేశాను. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రయాడిక్ అన్నమాట.
నెక్స్ట్ మనం టెట్రాడిక్ గురించి తెలుసుకుందాం. సో కలర్ వీల్లోని 2 ఆపోజిట్ కలర్స్ని క్రియేట్ చేసేదే టెట్రాడిక్ అన్నమాట. గ్రీన్కి ఆపోజిట్ రెడ్, బ్లూకి ఆపోజిట్ ఆరెంజ్. సో ఇక్కడ రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మనం టెట్రాడిక్ అంటాం. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఎల్లోకి ఆపోజిట్ వైలెట్, గ్రీన్కి ఆపోజిట్ రెడ్. సో ఇక్కడ ఒకటి రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది, చూసారు కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు మనం బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ అనేవి పిక్ చేసుకున్నాం. సో ప్యాటర్న్ అనేది డ్రా చేసుకుంటున్నాను కలర్ ఫిల్లింగ్ కోసం. ఫస్ట్ నేను రెడ్ కలర్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను అండి. తర్వాత గ్రీన్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. తర్వాత బ్లూ కలర్ అనేది ఫిల్ చేసుకుంటున్నా. మీరు ఏ కలర్ అయినా పిక్ చేసుకోవచ్చు అండి, ఇలా 2 ఆపోజిట్ కాంప్లిమెంటరీ కలర్స్ని. అండ్ దెన్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అనేది నేను ఫిల్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద టెట్రాడిక్ స్కీమ్ అన్నమాట. ఇక్కడ ఓవరాల్గా కలర్ స్కీమ్స్ అనేవి మనం చూడొచ్చు. ఒకసారి మనం ఇప్పుడు డ్రా చేసినవన్నీ కూడా చూడొచ్చు. అండ్ మీకోసం ఇంకా క్లియర్గా పిక్చరైజేషన్ ఉన్న పిక్చర్స్ అనేవి పెట్టానండి, ఇవి కూడా చూడొచ్చు. మీరు చూసారు కదా, కలర్ వీల్లో కలర్సే కాకుండా ఇంకా కలర్స్ అనేవి ఉన్నాయి. అవి న్యూట్రల్ కలర్స్ అన్నమాట. న్యూట్రల్ కలర్స్ అంటే బ్లాక్, గ్రే, వైట్. ఇవి 100% సాచురేషన్ కలిగి ఉంటాయి. చూసారు కదండి ఇవాళ వీడియో. సో కలర్ గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చే ఉంటుంది. సో కలర్ స్కీమ్స్ గురించి, కలర్ వాల్యూస్ గురించి అన్నీ తెలుసుకున్నారు కదా. మరి పర్సన్కి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ డ్రెస్ సూట్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలియాలి కదా. మన స్కిన్ టోన్కి ఏ కలర్ సెట్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలియాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.